బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం, సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడికి వచ్చిన ద గ్రేట్ రైటర్, ఆఫ్ కోర్స్ ఆయన ఆ నలుగురు దగ్గర నుంచి వర్క్ చేయడం జరుగుతుంది, ఆయన కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది తెలుగు సినిమాకి. అండ్ దాని తర్వాత రంగమార్త అండ్ శివప్రసాద్ గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ సార్. అండ్ ఇవాళ తమ సమయాన్ని కేటాయించి ట్రైలర్ని లాంచ్ చేయడానికి విచ్చేసిన అద్భుతమైన వ్యక్తి, మంచి ప్రొడ్యూసర్, అంతకంటే మొక్కుసూటిగా ముఖం మీద చెప్పేసే వ్యక్తి అనమాట. సో స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ పర్సన్ తమ్మారెడ్డి భరద్వాజ గారిని విద్యురాస్కు స్వాగతం పలుకుతున్నాము. సో నేను ఇక్కడ ఉన్నానంటే వన్ ఆఫ్ ది రీజన్ భరద్వాజ గారు కూడా. సో ఎస్, ఐ స్టార్టెడ్ మై కెరియర్ భరద్వాజ గారితో. సో వన్ పిక్చర్. సో ఇక్కడికి విచ్చేసినటువంటి అంత మీడియా సభ్యులకు నా నమస్కారాలు. సో నాది యష్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ మన ఎస్కే పిక్చర్స్ అసోసియేషన్తో కొలాబరేట్ చేయడం జరిగింది. సో దిస్ మై డెబ్యూ. ఇట్స్ ఎ గుడ్ లాంచ్ ప్యాడ్. ఐ షుడ్ థ్యాంక్ సురేష్ కొండేటి గారు అండ్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఫర్ కమింగ్ అండ్ మేకింగ్ దిస్ అకేషన్ మోర్ గ్రాండ్ఫుల్. మంచి కంటెంట్స్తో ఇంకా ముందు ఇంకా మంచి పిక్చర్స్ని సురేష్ కొండేటి గారితో పర్సనల్గా నేను ఇంకా మంచివి తీసుకొచ్చి ప్రేక్షకులను ఇంకా మంచిగా ఆదరిస్తానని, యష్ ఫిలిం ఫ్యాక్టరీ నుంచి ఇంకా బెటర్ ఫిలిమ్స్ వస్తాయని, ఎక్కడ డిసప్పాయింట్ చేయనని ఖచ్చితంగా ఐ కెన్ ప్రామిస్ టు ఆల్ ది తెలుగు ఆడియన్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఓ షార్ట్ అండ్ స్వీట్, ఐ లైక్ దిస్. సో ఆల్ ద వెరీ బెస్ట్. సో నవ్ ఆకేళ్ళ శివప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆయన సినిమా చూశారు. నమస్కారం అండి. నిన్న సాయంత్రం సురేష్ గారు పిలిచారని సినిమాకి వెళ్ళానండి. చాలా బాగుందండి. యాక్చువల్గా మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారండి, అదేంటంటే అమ్మ నిజం, తండ్రి నమ్మకం. అంటే తల్లి అనమాట. అంటే తల్లి బిడ్డని ఇది నా బిడ్డ అని చెప్పేది తల్లే. తండ్రిని ఏంటి అని చెప్తారంటే తండ్రికి తల్లే చెప్తుంది వీడు మన బిడ్డ అండి. సో నిజం అనేది ఎప్పుడు నమ్మకాన్ని డామినేట్ చేస్తుందండి. ఈ సినిమాలో నిజం, నమ్మకం రెండు కలిసి ఒక అద్భుతమైన కాంబినేషన్ వచ్చింది. నిజానికి చిత్రం చూస్తే నాకు భయం వేసిందండి. ఎందుకంటే యాక్చువల్గా అందులో ఒక అద్భుతమైన ఎమోషన్ ఉంది, దాంతోపాటు క్రైమ్ ఉంది. క్రైమ్ డామినేట్ చేస్తోందా, ఎమోషన్ డామినేట్ చేస్తోంది అంటే త్రూఅవుట్ సినిమా ఎమోషన్ డామినేట్ చేస్తోందండి. నాకు నిజంగా సెకండ్ హాఫ్లో విలన్ని చూస్తే భయం అనిపించలేదండి, కానీ తల్లి దగ్గరికి సీన్ వచ్చేటప్పుడు భయం వేస్తోంది, ఈవిడ ఎలా రియాక్ట్ అయిపోతుందిరా అని. మొత్తం త్రూఅవుట్ సినిమా అండి ఒక ఆల్మోస్ట్ అంటే బిగినింగ్లో ఒక 10 నిమిషాల నుంచి చివరి వరకు ఆల్మోస్ట్ 2.5 hours మూవీ. ఎక్కడ ఏ సెకండ్ కూడా, ఒక సెకండ్ అంటే ఒకవేళ ఇంటర్వ్యూలో ఒక 2 నిమిషాలు లేట్ అయితే ఏమైపోతుంది అంత అద్భుతంగా ఉందండి. డెఫినెట్గా మై బేబీని అంటే మై బేబీ అందరి బేబీ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సురేష్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శివప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా గారు థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ మై బేబీ అనే సినిమా లాస్ట్ మంత్ నేను తమిళనాడులో నా ఫ్రెండ్ ఒక పిఆర్ఓ ఉంటే అతను అడిగా, డిఎన్ఏ అనే ఒక సినిమా వచ్చిందన్న ఎరగదీసేసింది అని చెప్పాడు. ఆ సినిమా సురేష్ కొండేటి గారు తీసుకుంటున్నారని తెలిసి సురేష్కి ఫోన్ చేసి నేనే చెప్పాను, సూపర్ సినిమా, సూపర్ హిట్ అని చెప్పాను. నిన్న సినిమా చూస్తున్నప్పుడు అసలు ఆ సినిమాలో లేనిది ఏంటి అనేది అర్థం కాలేదు నాకు. ఒక చిన్న పాప, ఆ పాప ఎమోషను, 2 అతను ఒక తాగుబోతు, అబ్బో చాలా ఎలివేషన్స్ ఉన్నాయి. చాలా ఎగ్జైట్మెంట్తో చూసే సినిమా నేను. చిన్నపిల్లలు నిద్రలో నవ్వుతూ ఉంటారు. అప్పుడు మా అమ్మగారు అనేవారు, ఒరే మీ నాన్న తీసుకుపోతున్నానంటే ఏడుస్తుంది ఆ పాప, మీ అమ్మని తీసుకుపోతున్నానంటే నవ్వుతుంది అని చెప్పేవారు. అలా ఈ డిఎన్ఏలో పోలీసు, తండ్రి, తల్లి ఎవరు చేయలేని ఒక కాన్సెప్ట్ ఆ పాప చేసింది. మై బేబీ నిజంగా ఇట్స్ మై బేబీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాధా గారు, థ్యాంక్ యూ సో మచ్. నా విలేకరుల నుంచి ప్రజావాణి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో వారు కూడా నిన్న సినిమాని చూడడం జరిగింది, మై బేబీని. మై బేబీ అనేది ఒక చిన్న కాన్సెప్ట్.
అది మనం సమాజంలో చూస్తూనే ఉంటాం, కానీ మనకు అంత థాట్ రాదు. ఆ చిన్న కాన్సెప్ట్ చుట్టూ ఒక అద్భుతమైన కథను అయితే దర్శకుడు అల్లారు. ఎంత బాగుందంటే మూవీ, అసలు కొన్ని సీన్స్ కళ్ళ వెంట నీళ్ళు తెప్పిస్తాయి. ఒక సీన్లో పర్టికులర్గా ఒక సీన్ చెప్తాను. ఇద్దరు తల్లులు ఎమోషన్, ఒక తల్లి కళ్ళ వెంటనేమో ఆనంద బాష్పాలు, ఇంకొకరి కళ్ళ వెంటనేమో ఎంత సాడ్ బరువెక్కిన హృదయంతో ఆమె కన్నీళ్ళు పెట్టుకుంటుంటే, రెండు ఎమోషన్స్ని ఒకేసారి క్యారీ చేసే ప్రేక్షకుడికి అయితే కన్నీళ్ళు ఆగవు. నెక్స్ట్ ఇంకో సీన్లో సేమ్ తల్లి పడే ఆవేదన అసలు ఎంత ఇదిగా ఉంటుందంటే అంత మనసుకు హత్తుకునేలా ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు ఎక్కడ కూడా బోర్ అనిపించలేదు. డైరెక్ట్గా దర్శకుడు కాన్సెప్ట్లో కూడా వెళ్ళలేదు. ఒక చిన్న పాయింట్ని తీసుకొని, అంటే ఒక యాక్సిడెంట్ని మెయిన్గా తీసుకొనేసి ఈ సినిమా చుట్టూ కథని అయితే అద్భుతంగా రాసుకున్నాడు. ఎక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా బోర్ అనిపించదు. బాగా ఎంజాయ్ చేస్తారు. ప్లస్ ఆ సినిమాని మనసుతో ఇంటికి మోసుకొని కూడా వెళ్తారు. ప్లీజ్ వాచ్ మై బేబీ మూవీ. థ్యాంక్ యూ ప్రజావాణి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మురళి గారు, జర్నలిస్ట్ జర్నీ చేసి మై బేబీ అంటూ ఇదే నా సినిమా అంటూ మై బేబీగా వచ్చి తీసిన ఈ సినిమా రాత్రి చూశాను. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ మై బేబీ అనేది ఏంటంటే, ఈ డైరెక్టర్ కథలో క్యారెక్టరైజేషన్ చాలా బాగా ఎంచుకున్నాడు. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కొంచెం సైకోగా, అంటే మెంటల్గా డిజాస్టర్ చేయి, అలాంటి క్యారెక్టర్ ఒక బేబీని టచ్ చేసినప్పుడు ఇది నా పిల్ల కాదు అంటే ట్రైలర్లో చెప్పేశారు కదా, ప్రతి జీవికి ఆ పిల్లల స్పర్శతో ఇది నాదే కాదు అని తెలిసిపోద్ది. యానిమల్స్కి అయితే పిల్లలకి తల్లి దగ్గరికి వెళ్తుంది. ఆ కాన్సెప్ట్ తీసుకొని కొంచెం దేశంలో ఉన్నటువంటి అసలైన ఒక బర్నింగ్ ఇష్యూని, పిల్లల ఎస్కేపిజాన్ని తీసుకొని చాలా బాగా చక్కగా వెలివేట్ చేసి చూపించారు. ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది, విలన్ తప్పు చేసేవాడు ఇప్పుడు తప్పించుకోవచ్చు కానీ ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందే. ఇది ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్. దాని డైలాగ్స్ చాలా బాగా రాశారు. అలాగే సినిమా పరంగా స్క్రీన్ పే అద్భుతంగా ఉంది. ఇంతకన్నా ఈ సినిమా గురించి చెప్పడం కంటే రేపు వెళ్ళి థియేటర్లో చూస్తే మీరే చాలా ఫీల్ అవుతారు. ఈ అవకాశం ఇచ్చేందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. దేవ్, ఐ రిక్వెస్ట్. సినిమా ఇది ఫస్ట్ నేను జర్నలిస్ట్గా వచ్చి తర్వాత డిస్ట్రిబ్యూటర్గా మారి దాదాపు 85 సినిమాలు చేశాను. తర్వాత ప్రొడ్యూసర్గా చేయాలనుకున్నప్పుడు ప్రేమిస్తే సినిమా నేను చూసిన తర్వాత చాలామందికి ఆ సినిమా గురించి చెప్తే ఎవరో పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. నన్ను ఇండైరెక్ట్గా కృష్ణవంశీ గారు కానీ అప్పుడు తేజ గారు బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. వాళ్ళు కూడా తిట్టారు నన్ను, వద్దురా నువ్వు రిస్క్ అయిపోతావు, నువ్వు ఉండాలి ఇండస్ట్రీలో, బాగుండాలి అనే టైప్ చెప్పారు. లేదు ఎలాగైనా చేయాలి పంతంతో అనుకున్నప్పుడు మారుతి, మన ఇప్పుడు టాప్ మోస్ట్ డైరెక్టర్ మారుతి, మారుతి గారు, నేను లేదు చేద్దాం బాసు, ఇది డెఫినెట్గా మనకు బాగుంటుంది అంటే అప్పుడు మారుతి నేను కలిసి చేసాను సినిమా. ఫస్ట్ సినిమా నేను ప్రొడ్యూసర్గా, ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ప్రేమిస్తే సినిమా చేయడం జరిగింది. ఈ అక్టోబర్కి కరెక్ట్గా 20 years అయింది ఆ సినిమా రిలీజ్ అయ్యి. అంత బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత సరే మనం మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేయాలని మళ్ళీ 1 year గ్యాప్ తీసుకుని నేను షాపింగ్ మాల్ సినిమా, ఆ తర్వాత వరుసగా జర్నీ, అదే మరో బ్లాక్ బస్టర్ అయింది. తర్వాత ఒకసారి అన్నయ్య భరద్వాజ్ గారి ఆఫీస్కి వెళ్ళినప్పుడు రెగ్యులర్ కలుస్తూ ఉండేవాడిని. 2 సినిమాలు బాగుంటారు, నేను టేస్టీగా ఉంటాయి, ఏదైనా మంచి సినిమా ఉంటే చెప్పు మనం చేద్దాం అన్నారు ఆయన. అన్న అంత అదృష్టం అని చెప్పేసి సరే అనుకోకుండా నేను చెన్నై వెళ్ళి ఒక సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో చూసా. ఆ సినిమా పిజ్జా అనే సినిమా చూసి అన్నయ్యకి ఫోన్ చేశా, అన్న ఈ సినిమా చూశాను నేను, చాలా బాగుంది, మన తెలుగు బాగుంటుంది అని. సరే ఎంత పంపించామంటే చెప్పు అన్న. అంతే సరే చెప్పి ఇలా ఎంత బడ్జెట్లో అవుతుందని అంటే సింగిల్ పేమెంట్ కొట్టాడు ఆయన ఆ రోజు. నాకు షాకు. సరే ఆ రోజు తమ్మారెడ్డి భరద్వాజ్ గారితో కలిసి ఆ సినిమా నేను చేయటం నిజంగా ఆ జన్మాంతం అన్నయ్యకు రుణపడి ఉంటాను. ఎందుకంటే దాసనారాయణ గారి తర్వాత మన దాసనారాయణ గారితో చెప్పుకోలేని పనులు కూడా చాలా వరకు ఇండస్ట్రీలో సమస్యలన్నీ తీర్చే కార్మికుడు మన తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నయ్య. అంత అలా ఇండస్ట్రీలో ఏ ప్రాబ్లం వచ్చినా అన్ని చిటికలో సార్ట్అవుట్ చేసే మనిషి ఆయన, ఇండస్ట్రీ పెద్ద. సో ఆయనతో కలిసి నేను ఆ సినిమా చేయడం అదృష్టంగా ఫీల్ అయ్యాను. సో అలాగే ఈ సినిమా కూడా నేను ఓన్గా ఏదో గమ్మున రిస్క్ తీసుకోను. నేను ఇండస్ట్రీలో ఉండాలనే భయంతో, ఎందుకంటే ఇండస్ట్రీలో ఎలా వచ్చి ఎలా వెళ్ళి ఎలా ఏమైపోయారు అనేది చాలామంది చూశాను.
కానీ ఇంత జాగ్రత్తగా ఉన్నాను కాబట్టి ఈ 35 సంవత్సరాలు నేను ఇక్కడ ఇండస్ట్రీలో ఉండగలిగాను. సో తర్వాత ఈ సినిమా బాగుంది, ఎవరైనా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను అంటే వెంటనే సార్ ఎప్పటి నుంచో అంతకుముందు ప్రొడక్షన్ చేద్దామని వచ్చిన చరణ్ గారిని, వద్దు సార్ ఇప్పుడు ప్రొడక్షన్ కొంచెం భయం వేస్తుంది, ఆగండి ఆగండి అంటే ఆపితే సార్ ఇది ఫస్ట్ చేద్దామని చెప్పి ఆయన్ని చేద్దామంటే వెంటనే ఓకే చేసి ఆయన కూడా సింగిల్ పేమెంట్ కొట్టారు పాపలకి. సో అలాగా చేస్తే ఈ సినిమా మీ ముందుకు, ఎందుకంటే ఈ సినిమా నేను ట్రైలర్ చూసిన తర్వాత బాగా నచ్చి రిలీజ్కి చెన్నైకి వెళ్ళి రిలీజ్ రోజే చూసా. థియేటర్లో చూస్తే ఆ రోజు మార్నింగ్ షో బుక్ చేసుకుంటే టికెట్ లేవు. సరే ఈవినింగ్ మళ్ళీ నైట్ సెకండ్ షో చూసిన నాకు నైట్ నిద్ర పట్ల. ఇది ఎట్టి పరిస్థితుల్లో తెలుగు ప్రేక్షకులకు అందించాలి, కన్షార్ట్గా మిస్ అవ్వకూడదు. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా కంపల్సరీ చూసి తీరాలి. మరో ప్రేమిస్తే మరో జర్నీ ఈ సినిమా అవుతుంది. 100% రిలీజ్ చేయాలనే పంతంతో నేను, వాళ్ళు బాగా ఎక్కువ రేటు చెప్పినా సరే నేను ఇలా నా బ్యాక్గ్రౌండ్ ఇది డెఫినెట్గా మనం చేద్దామండి, బాగుంటుందండి వాళ్ళు కన్విన్స్ చేయడానికి కొంచెం వారం రోజులు టైం పట్టింది. సో ఇప్పుడున్న పరిస్థితి ఇవన్నీ తెలుసు మనకి, థియేటర్లకు సంబంధించి జనాలు రావట్లేదు అంటే లేదు, ఈ సినిమాకి నాకు కంటెంట్ మీద నమ్మకం ఉంది, వస్తారు అనే నమ్మకంతో, ఆ నమ్మకం నాకు నిన్న ప్రీమియర్ షో చేసినప్పుడు నెరవేరింది. నిజంగా మురళీమోహన్ గారు, లెజెండరీ మురళీమోహన్ గారు కానీ వీళ్ళందరూ వాళ్ళ కంట తడి పెట్టుకుని అంత ఎమోషనల్గా నిన్న మాట్లాడిన మాటలో సూపర్ సక్సెస్, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాను అనిపించుకున్నారు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. చాలా రోజుల తర్వాత, అంటే నాకు తెలిసి నేను కరోనా తర్వాత సినిమా ప్రొడక్షన్లో ఏది సినిమా చేయలేదు. సో ఇప్పుడు తరానికి ఒక 5 ఏళ్లలో వచ్చిన జర్నలిస్టులందరికీ, యంగ్స్టర్స్కి అందరికీ నేను తెలియకపోవచ్చు. సో నా అసలు బ్యాక్గ్రౌండ్ ఇది ఇప్పుడు మీకు తెలిసింది. సో కాబట్టి ఇదివరకు జర్నలిస్ట్గా ఉండి తర్వాత నేను మళ్ళీ తర్వాత ప్రొడ్యూసర్గా మారి, డిస్ట్రిబ్యూటర్గా మారి ఎన్నో బ్లాక్ బస్టర్ ఇచ్చాను. తర్వాత మీ ముందుకు వచ్చాను. తర్వాత మళ్ళీ జర్నలిస్ట్గా కొన్నా చేసి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ సినిమాని పెద్ద హిట్ చేసి ఆస్వాదించాలని నా తోటి మీడియా మిత్రులందరూ కూడా ఇదివరకు సహకరించినట్టుగానే ఈ సినిమాకి సహకరించి పెద్ద హిట్ చేయాలని, అలాగే అన్నయ్య పిలిచిన వెంటనే నాకు సెంటిమెంట్గా నేను వస్తారేమో చూస్తాననుకున్నా, ఆయన వేరే పనులు బిజీగా లేదు, నాకు కంపల్సరీ కావాలని చెప్పి బలవంతంగా రప్పించాను. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమా నేను పొద్దున్న ఫోన్ చేశారు సార్, ఫోన్ చేసి నేను ఆయనకి రైటర్గా నేను మంచి అభిమాని, ఆయనకి తెలిసి చెప్పలేదు. నేను ఫోన్ చేసి మీ సినిమా చాలా అద్భుతం, మీరు ఏం మాట్లాడదు, మీరు రామనేశ్వరుడికి వచ్చేయండి, మీరు అక్కడ మాట్లాడండి అని చెప్పేసి అనమాట. చెప్పి ఫోన్ పెట్టేశా. టక్కన ఆయన వచ్చి ఆయన అభిప్రాయం తెలిపినందుకు థ్యాంక్ యూ. అలాగే గీతాభట్ గారు కూడా షార్ట్ టైంలో నిన్న ఫ్లైట్లోంచి డైరెక్ట్గా పివి థియేటర్కి వచ్చారు ఆవిడ. సో అలా అందరికీ థ్యాంక్ యూ. సో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు చేస్తాను. దయచేసి ఇది మన సినిమా, ఇది తెలుగు ప్రేక్షకులకు బాగా ఆదరిస్తారు. మా మీడియా మిత్రులందరూ కూడా ఈ సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేంత వరకు ఆల్రెడీ హిట్ అయింది. ఎందుకంటే దాదాపు ఆల్మోస్ట్ 359 స్క్రీన్స్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. 359 స్క్రీన్స్. నాకు మర్తిపోయింది. పొద్దున్న ఏషియన్ సునీల్ గారు అది పేపర్ చూసిన తర్వాత నైజాంలోనే 130 థియేటర్లు వచ్చినాయి. లిస్ట్ చదివా, 1, 2, 3 లెక్కేసుకున్నా. నా సినిమాలన్నింటిలో హైయెస్ట్ రిలీజ్ అవుతుంది నైజాంలో. సో దాదాపు 359 సినిమా. రేపు పెరగొచ్చేమో, మళ్ళీ చూడాలి, 100% పెరుగుతుంది. జర్నీ సినిమా చేసినప్పుడు కూడా అంతే. మనిషి అన్నప్పుడు నాకు తెలుసా ఇంకో పెద్ద సినిమా రిలీజ్ అయింది. తర్వాత నన్ను అందరూ తిట్టారు, ఏంట్రా నాకు నమ్మకం ఉంది చేద్దామని రిలీజ్ చేశా. ఫస్ట్ షో నుంచి మొత్తం అన్ని థియేటర్లు మందే చేశారు అప్పుడు. సో అలా తర్వాత ఈ సినిమా ముందే చేయటం. సో ఈ సినిమా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే ఈ సినిమా మీద నమ్మకంతో నేను డిస్ట్రిబ్యూటర్ ఉన్నాయి, చాలా సినిమాలు కొన్నా. ఎవరు కొంటారు అనుకుంటే డిస్ట్రిబ్యూటర్ లేడు, డిస్ట్రిబ్యూటర్ అనేది అసలు కనుమరుగైపోయారు అనుకున్న సమయంలో ఇలా నా మీద నమ్మకంతో ఈ సినిమా ఆల్ ఏరియాలు ఓన్లీ 2-3 రోజులు, నేను బిజినెస్ స్టార్ట్ చేసిన 2 రోజులకే ఆల్ ఏరియాస్ ఎన్ఆర్ఐకి మొత్తం అందరు కొనటం అనేది నిజంగా నా మీద పెట్టిన నమ్మకం. సినిమా చూసి వాళ్ళందరూ రాత్రి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఈ సినిమా మంచి రిలీజ్ అవుతుంది, మంచి టైంలో రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులు ముందుగానే నాకు రేపు ఎల్లుండి అవుతున్నాను 3 రోజుల్లో మీ అందరు థియేటర్గా చూసేయాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సురేష్ పండిట్ గారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గొంతు పోయింది, ఆకలేస్తాను కదా. మన అదృష్టం ఏంటంటే సురేష్ రామానాయుడు గారి లాగా 100 సినిమాలు చేయలే. 100 సినిమాలు చేసిన దాకా చూపించాడే, అది రేపు ఎల్లుండి దాకా నడుస్తూనే ఉండేది. 20 సినిమాలకి అయిపోయింది. ఆకలేసి పడిపోతాం రా బాబు అంటే సినిమాలు చూపిస్తా ఉన్నాడు ఆయన. అయితే చేసినవన్నీ మంచి సినిమాలు చేశాడు, అద్భుతమైన సినిమాలు చేశాడు. నిజంగా ఇవాళంటే ఓటీటీలు వచ్చినాయి, కానీ ఇంతకుముందు ఓటీటీలు లేవు కదా. మంచి సినిమా మనకు రావటం అనేది డబ్బింగ్ చేస్తేనే వచ్చాయి. సో తను డబ్బింగ్ చేసి మంచి సినిమాలు అన్నింటినీ మనకు తీసుకొచ్చాడు. అన్నీ సక్సెస్ఫుల్ సినిమాలే, అక్కడ అయినాయి, మన దగ్గర కూడా సక్సెస్ అయినాయి. అట్లాగే ఇప్పుడు మై బేబీ కూడా అక్కడ డిఎన్ఏ అని బ్రహ్మాండంగా ఆడుతున్న సినిమా.
దాన్ని ఇక్కడికి సక్సెస్ఫుల్గా తీసుకొచ్చాడు. నిన్న అందరూ చూశారు, బాగుందన్నారు. మంచి సినిమా కావాలంటాం కానీ ఎట్టగా ఓటీటీలో వస్తుందిగా చూస్తాం అనుకునే జనం మంచి సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా థియేటర్ ఎక్స్పీరియన్సే. మై బేబీని వచ్చి థియేటర్లో చూడండి, చూసి ఆనందించండి, ఆస్వాదించండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భరద్వాజ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ అండి. అండ్ ఎస్ భరద్వాజ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే శివప్రసాద్ గారికి కూడా ప్రత్యేకమైన ఇప్పుడు వైరల్ వెంకట్ గారు మిమ్మల్ని అడుగుతారు. బాగుందంటే అది చెప్తున్నారు. సో మిస్ మీరు అయ్యానన్నా, నేను నిన్న మిస్ అయ్యాను, కానీ ఎట్టి పరిస్థితుల్లో చూస్తాను మళ్ళీ ఎలా రిలీజ్. సో మీరు ఆల్రెడీ తమిళ్లో చూశారు, తమిళ్ చూసి మీకు నచ్చి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సో యాజ్ ఇట్ ఈజ్గా తెలుగులోనే రిలీజ్ చేస్తున్నప్పుడు తమిళ ప్రేక్షకులకు కొంత వాళ్ళ టేస్ట్ వేరు ఉంటుంది కదా. సో మీరు దాన్ని అబ్జర్వ్ చేశారా, ఇక్కడ ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారు అనేది? ఇక్కడ ఎలాంటి టేస్ట్ సినిమాలు ఆదరిస్తారనేది తెలుగువాడిగా నేను ఉన్నా కాబట్టి 16 సినిమాలు నేను అలాంటి సినిమాలు ఎంచుకున్నామట. సో ఇది ప్రేక్షకుల్లో ఆ ఇమేజ్ ఉంది. సో సురేష్ మంచి సినిమా చేస్తాడు నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో చేసిన సినిమాయే ఇది. సో మరి మీరు కొద్దిగా ఎక్కువ ఖర్చు పెట్టి రిలీజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా. మరి అంత చేస్తున్నప్పుడు ఆ సినిమాకి సంబంధించిన యూనిట్ ఎవరో డైరెక్టరో లేకపోతే నటినట్లు ఎవరైనా ఒకరు వస్తే ఇంకా చాలా బాగుండేది. ఆవిడేమో ఈ సినిమా తర్వాత బాగా బిజీ అయిపోయి 3 సినిమాలు 4 సినిమా కంప్లీట్ అయిపోయారు. ఆ తర్వాత 2 సినిమాలు షూటింగ్లో ఉన్నాడు. షూటింగ్ ఆపి ఇక్కడ రావటం అనేది అది ఎన్ని ప్రాబ్లమ్స్ నాకు తెలుసు, ఇక్కడ మనకందరికీ తెలిసిందే. సో అది మళ్ళీ నెక్స్ట్ సండే అంటే నాకు సండే వస్తానంటే సండే కూడా కుదరదండి, ఈ లోపు ఇంక రిలీజ్ అయితే తీసేద్దామని చెప్పేసి కేవలం వాళ్ళిద్దరు బిజీగా ఉండే కారణంగానే రాలేదంతే. ఇలా అంటే డబ్బింగ్ సినిమాలో చేస్తారా లేకపోతే మీరు స్ట్రైట్ మూవీ ఏమన్నా చేసే అవకాశం ఉందా ఫ్యూచర్లో? ఆల్రెడీ చేశాను నేను. ఇప్పుడు తర్వాత డెఫినెట్గా తప్పకుండా ఈ బ్లాక్ బస్ షీట్ అయితే నెక్స్ట్ మొదలెట్టేది అదే. నా క్వశ్చన్ సురేష్ గారు కానీ సాయి చరణ్ కానీ, అంటే మీరు తమిళ సినిమా రిలీజ్ అవ్వకముందే చూసానన్నారు కదా, తీసుకున్నారు కదా రైట్స్, తెలుగులో రిలీజ్ చేయడానికి ఎందుకు లేట్ అయింది? ఆల్మోస్ట్ 1 month అయిపోయింది. సో సినిమా చాలా బాగుంది, నేను చూశాను. ఇది అవును, ఫోర్త్ వీక్ వచ్చేటప్పుడు యాక్చువల్గా సైమల్టేనియస్ చేసినప్పుడు ఇప్పుడు నేను ఒక ₹2 కొంటే అప్పుడు ₹5 చెప్పారు. సో అంత బడ్జెట్ పెట్టి రిస్క్ చేయడం ఇప్పుడు చాలా కష్టం. సో దానికోసమని టైం తీసుకుని పర్లేదు రిలీజ్ అయిన తర్వాత మనం చేయొచ్చు అని చెప్పేసి చేయడం జరిగింది అంతే, వేరే రీజన్. సినిమా కంటెంట్ చాలా బాగుంది, కానీ మీరు కూడా రిలీజ్ కూడా బాగా రిలీజ్ చేస్తున్నారు. 250 థియేటర్స్ వరకు రిలీజ్ చేస్తున్నారు, కానీ ఓటీటీ 350 వరకు రిలీజ్ చేస్తున్నారు. కానీ ఓటీటీ ఇష్యూ నెక్స్ట్ డేనే ఉంది. దాన్ని ఏమైనా పుష్ చేయడానికి మీరు ఏమైనా డిస్కస్ చేయలేదా? డెఫినెట్గా అంటే ఒక సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవడం, మెయిల్ పెట్టడం జరుగుతుంది 100%. సో దాన్ని బట్టే ఇండస్ట్రీకి కోఆపరేషన్ అనేది ఇప్పుడు ఓటీటీ సంస్థలు ఉంటాయి, అలాగే ఈ సినిమాకి సహకరిస్తారని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. బాగుందండి, మంచి కంటెంట్ తీసుకొచ్చినారు తెలుగు వాళ్ళకి. సురేష్ గారు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మై బేబీ ఏం చూసి ఈ సినిమాని పిక్ చేశారు మీరు అసలు? చిన్న బేబీ తల్లి వాళ్ళిద్దరి సెంటిమెంటు ప్లస్ మెయిన్ అదర్వ పెర్ఫార్మెన్సు, డైరెక్టర్ ట్రేకింగు, ఇవన్నీ అద్భుతం. నా సినిమాలు గతంతో పోలిస్తే డెఫినెట్గా ఇదే మరో ప్రేమిస్తే మరో జర్నీ సినిమా అవుతుంది అనే నమ్మకంతో ఈ సినిమా చేశాను. నేను ఫస్ట్ చూసినప్పుడు జగన్ చూశాను, చెప్పిన నైట్ తర్వాత మళ్ళీ ఇంకోసారి చూశాను. నా జడ్జిమెంట్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా, మళ్ళీ ఒకసారి రీచ్ చేసేస్తాను. తెలుగు ఆడియన్స్కి ఏవైతే నచ్చుతాయి ఇవన్నీ కొన్ని చూసుకుని నేను 10 సినిమా కొంటా ఉంటాను. అలాగే ఈ సినిమా కూడా చూసుకుని కొన్నాను. ఇంకా ఫస్ట్ కాపీ చూసిన తర్వాత తెలుగు వర్షన్ చూసిన తర్వాత 100% కన్ఫర్మ్ గన్షాట్ అనుకున్నాను, చేశాను అంతే. మీ జడ్జిమెంట్ సక్సెస్ అయ్యింది. నేను రాత్రి సినిమా చూశాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. చెప్పండి. అలా ఇందాక చెప్పేశాం. ఇప్పుడు మీరు ఇందులో పార్ట్నరా? సురేష్ కొండేటి గారిని ఏ విధంగా మీరు నమ్మి సింగిల్ పేమెంట్ ఇచ్చారు ఆయనకి? అదే అది ఎట్లా ఆయన అంటే జర్నీ 100% నెక్స్ట్ మంత్ ఆగస్టులోనే. అది డెఫినెట్గా చూసిన తర్వాత మీరందరూ ఈ సినిమాకి ఎంత అప్రిషియేట్ చేశారు. సినిమా అయిన తర్వాత లేచి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చే సినిమా అది. అవునా? అంత గొప్ప సినిమా. సరే నా పెర్ఫార్మెన్స్ ఏంటి పక్కన పెట్టేస్తే
సినిమా కంటెంట్ మంచి అలాంటి కంటెంట్ దాంట్లో అంత మామూలు అంత సూపర్ కంటెంట్ అనమాట. ఒక మంచి మెసేజ్ కూడా అందరికీ నచ్చే ఒక అద్భుతమైన మెసేజ్ ఉంది సినిమా అది. సో అందరినీ ఇన్స్పిరేషన్ కలిగించే గొప్ప సినిమా అది. ఓకే, అండ్ ఈ సినిమా వరకు వస్తే ఇప్పటి వరకు మీరు రిలీజ్ చేసే సినిమాల్లో ఇది హైయెస్ట్ థియేటర్కల్ రిలీజ్ 350+. సో ఇక్కడ సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.